అందరికీ నమస్కారం. సంకష్టహర చతుర్థి వ్రతకథ. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒకనాడు మహర్షులు కుమారస్వామిని అర్చించి ఆయన ప్రసన్నుడయ్యాక ఇలా కోరారు. స్వామి, కలియుగంలో జనులు పాపకార్యాలు చేసి తత్ఫలితంగా రుణ బాధలు, సంతానలేమి, గృహ వసతులు లేకపోవుట, దీర్ఘ వ్యాధులు, విద్యాభ్యాసం సరిగ్గా సాగకుండుట, కావలసినంత ధనం లేకుండుట, శత్రు పీడలు, పనులలో ఆటంకాలు, అభివృద్ధి లేకపోవుట, పాడి పంటలు సరిగ్గా పండకపోవడం, వివాహం కాకపోవడం, దంపతుల మధ్య సయోధ్య లేకపోవుట, చెయ్యని తప్పుకి రాజదండన అనుభవించుట మొదలైన ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నారు. ఆ మానసిక క్షోభ తీరి కష్టాలు తీర్చే వ్రతాన్ని ఏదైనా సెలవీయండి అని స్కందుణ్ణి అడిగారు. అప్పుడు కుమారస్వామి ప్రసన్నుడై, వ్రతాలలోకెల్లా అత్యంత శక్తివంతమైన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మీకు ఉపదేశిస్తాను. ఒకానొక కల్పంలో హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి శివుని పతిగా కోరి భక్తితో తపస్సు చేసి ఎంతకీ ఫలితం లేక బాధపడుతూ తన పూర్వ అవతారాలలో తన యందు జన్మించిన హేరంబ గణపతిని స్మరించినప్పుడు ఆ గణపతి ప్రసన్నుడై తల్లికి ఉపదేశించిన వ్రతం అది. ఆ వ్రతాన్ని ఆచరించి ఉమాదేవి పరమేశ్వరుణ్ణి పతిగా పొందినది. ఇప్పుడు ఆ వ్రత విధానాన్ని, వ్రత కథను చెప్తాను వినండి. ఈ వ్రతాన్ని ఏ మాసంలోనైనా బహుళ చతుర్థి నాడు ప్రారంభించాలి. వాటిలోనూ మంగళవారంతో కూడిన కృష్ణ చతుర్థి మరింత ముఖ్యం. దానినే అంగారక చతుర్థి లేదా భౌమ చతుర్థి అని పిలుస్తారు. ఇప్పుడు సంకష్టహర వ్రత కథను గురించి తెలుసుకుందాం. ఒకసారి నారద మహర్షి ఆకాశంలో వెళ్తూ ఉండగా కుంభీపాక నరకం కనిపించింది. అక్కడ భృగండి మహర్షి తల్లిదండ్రులు, ఆయన పూర్వాశ్రమంలో భార్య, కుమార్తె వీరిద్దరూ కనిపించి నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అది చూసి నారదుడు చలించిపోయి భూలోకానికి వచ్చి భృగండి మహర్షిని చూసి, ఏమిటి స్వామి, నువ్విక్కడ ముక్కు మూసుకొని తపస్సు చేసుకుంటున్నావు? అక్కడ నీ తల్లిదండ్రులు, నీ భార్యా పిల్లలు కుంభీపాక నరకంలో ఉన్నారు. వారికి సద్గతులు కలగడానికి ఏదైనా చెయ్యి అని చెప్పాడు. అప్పుడు నారదుడు మాటలు విన్న భృగండి మహర్షికి బాధ కలిగింది. అయ్యో, వారి సహకారం వల్లే కదా ఈరోజు తను తపస్విని అయ్యాను. ఎందుకంటే ఎవరైనా ఇటువంటి మార్గంలో వెళ్ళాలి అంటే భార్య బిడ్డల సహకారం, తల్లిదండ్రుల ఆశీర్వాదం లేకుండా వెళ్ళరు. అయ్యో, వారు ఇలా బాధలు పడుతున్నారా అని చెప్పి గణపతిని ధ్యానించి జలాన్ని తీసుకుని గతంలో ఈయన సంకష్టహర గణపతి వ్రతం చేశారు. ఆ వ్రతం ద్వారా లభించిన పుణ్యాన్ని దారపోసి ఆ మహాగణపతిని స్మరించి వారిని నరక బాధల నుంచి విముక్తి కలిగించమని నీళ్లు విడిచిపెడితే ఆయన చేసిన అన్ని వ్రతాలు కాదట, అందులో కేవలం ఒక్క పర్యాయం చేసిన వ్రతం యొక్క పుణ్యంతోనే వారు నలుగురు కూడా దివ్య రూపాలు ధరించి నరకం నుంచి ఏకంగా గణేశ లోకానికి వెళ్ళిపోయారట. ఇలా ఒక వ్రతమే ఇంత ఫలితాన్ని ఇస్తే ఇక ప్రతి నెల చేయగలిగితే ఎంతటి ఫలితాన్ని ఇస్తుంది అని సూచించేదే ఈ కథ. ఇక సంకష్టహర చతుర్థికి సంబంధించిన రెండవ కథ. పూర్వం ఒకానొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకుడికి గొప్ప భక్తుడైన భృగండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళ్తుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ ఇంద్ర విమానం అద్భుతమైన వెలుగుకి ఆశ్చర్యచకితుడైన ఆ దేశపు రాజు సురసేనుడు గబగబా బయటకు వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడు. ఆ ప్రదేశంలో ఇంద్రుణ్ణి చూసిన మహారాజు ఆనందంతో నమస్కరించారు. మహారాజు ఇంద్ర విమానం అక్కడ ఆగడానికి గల కారణాలను అడగగా అప్పుడు ఇంద్రుడు సురసేనుడి రాజ్యంలో పాపాలు అధికంగా చేసిన వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో అంతరార్థంగా ఆగిపోయిందని చెప్పాడు. అప్పుడు ఆ రాజు, మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరుతుంది అని అడగగా ఇంద్రుడు, ఇవాళ పంచమి, నిన్న చతుర్థి. నిన్నటి రోజున ఎవరైతే ఉపవాసం చేశారో
వారి పుణ్యఫలాన్ని తనకి ఇస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా తిరిగినా దురదృష్టవశాత్తు ఎవరూ దొరకలేదు. అదే సమయంలో వారికి గణేశ దూత ఒకరు ఒక మరణించిన స్త్రీ శరీరాన్ని భుజంపై మోసుకుని గణేశుని లోకానికి తీసుకుపోవడం కనబడుతుంది. ఆ స్త్రీ తన జీవితకాలంలో ఎన్నో పాపాలు చేసింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఆ స్త్రీని ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా, దానికి గణేశ దూత, నిన్నంతా ఈ స్త్రీ తెలుసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది. సంకష్ట చతుర్థి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా భోజనం చేయకుండా ఉండి చంద్రోదయం అయిన తరువాత భోజనం చేసింది. ఇందువల్ల ఆమెకు తెలియకుండానే సంకష్ట చతుర్థి వ్రతం చేసిన ఫలం దక్కింది. ఈమె ఈరోజు మరణించింది కాబట్టి సంకష్ట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఆమెను గణేశ లోకానికి తీసుకువెళ్తున్నామని ఆ గణేశ దూత చెప్తాడు. అంతటా ఆ సైనికులు ఆ శ్రీమూర్తి దేహాన్ని తమకివ్వమని, అలా చేస్తే ఆగిపోయిన ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడగగా, గణేశదూత ఆమె పుణ్యఫలాన్ని వారికి ఇవ్వడానికి అంగీకరించలేదు. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా ఆ స్త్రీ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రచండమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరుతుంది. అది చూసి ఆ వ్రత మహత్యాన్ని తలుచుకొని అందరూ భక్తితో నమస్కరించారు. ఇక సంకష్టహర చతుర్థి మహిమను తెలిపే 3వ కథను తెలుసుకుందాం. పూర్వం కృతవీరుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు. ఆయన భార్య మహాపతివ్రత సుగుణవతి. ఆమె కూడా భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలిగిన ఇల్లాలు. ఆ పుణ్యదంపతులకు ఎంతకాలం గడిచినా సంతానం కలగలేదు. పుత్ర సంతానం కోసం వారు చేయని వ్రతమూ లేదు, దానమూ లేదు. ఎన్ని యాగాలు చేసినా, ఎన్ని పుణ్యతీర్థాలు సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ పొందిన కృతవీరుడు ఒకనాడు తమ మంత్రికి రాజ్యభారాన్ని అప్పగించి భార్యతో కలిసి అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అక్కడ కఠోర దీక్షతో తపస్సు చేయడం ప్రారంభించాడు. ఇంద్ర నిగ్రహంతో ఆహారాన్ని వదిలివేసి కేవలం పైనుంచి రాలిన ఆకుల్ని భుజిస్తూ తన తపస్సుని కొనసాగించాడు. అలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యమైపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ రాజు పరిస్థితిని చూసి జాలిపడి పితృలోకానికి వెళ్ళి కృతవీరుడు తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం అతడి కొడుకు పడుతున్న బాధలను చెప్పాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీరుడు తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖుడికి నమస్కరించి, ప్రభు, నా కుమారుడు సకల సద్గుణవంతుడు, దానశీలి, ధర్మప్రభువు, ఎన్నో యజ్ఞాలని వ్రతాలని చేసినవాడు, ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకొనే కరుణామయుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం కలగకపోవడానికి కారణం ఏమిటి? అతడు ఏ పాపం చేశాడు? ఏం చేస్తే నా పుత్రుడి పాపం తొలగిపోయి అతడికి సంతాన ప్రాప్తి కలుగుతుందో దయచేసి చెప్పండని దీనంగా ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు కృతవీరుడు తండ్రితో ఇలా చెప్పాడు. నీ కుమారుడు పూర్వజన్మలో సాముడు అనే పేరు కలవాడు, పరమ దుర్మార్గుడు. ఒకనాడు అతను ధనకాంక్షతో దారి కాసి 12 మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గర ఉన్న సంపదని, ఆహారాన్ని దోచుకున్నాడు. ఆ రోజంతా సమయం దొరకక ఏమీ తినలేదు. దోచిన ధనంతో సాయంత్రానికి ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజున మాఘ బహుళ చతుర్దశి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చిన సాముడు తన కుమారుని గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. దోచుకొచ్చిన ప్రసాదాన్ని తన కొడుకుతో కలిసి తిన్నాడు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. పరమ పాపి అయినప్పటికీ మాఘబహుళ చవితి నాడు ఏమీ తినకపోవడం, సంధ్యా సమయంలో ఇంటికి వచ్చిన కొడుకుని గణేశ అని పలుమార్లు పిలవడం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినడం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం లభించింది. కొంతకాలం గడిచాక భూలోకంలో కృతవీరుడు అనే పేరుతో నీ పుత్రుడిగా జన్మించాడు.
ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేస్తున్నప్పటికీ గత జన్మలో మంచి వారిని వధించిన పాపం వల్ల ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే సంతానం కలుగుతుంది అని చెప్పాడు. ఆ మాటలు విన్న కృతవీరుడి తండ్రి ఎంతో బాధపడుతూ, పితామహ, నా కుమారుడు చేసిన బ్రహ్మహత్యా పాపం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సూచించండి. అది ఎంత కష్టమైనా సరే అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు బ్రహ్మ అత్యంత మహిమాన్వితమైనది, కోరిన కోర్కెలు తీర్చే దైవం శ్రీ గణేశ సంకటహర చతుర్థి వ్రతాన్ని చేస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయని వ్రత విధానం చెప్పాడు. అప్పుడు కృతవీరుని తండ్రి నారదుని ద్వారా ఈ విషయాన్ని తన కుమారుడికి చేరవేస్తే ఆ వ్రతాన్ని చేసి కృతవీరుడు సంతానవతుడయ్యాడు. కరుడు కట్టిన ప్రారబ్ధాన్ని సైతం కర్పూరంలా కరిగించి వేసే మహిమాన్వితమైన వ్రతమే ఇది. ఈ కథలలో నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలతో పాటు సంకష్ట చవితి ఫలితాన్ని తెలియజేస్తున్నాయి. వినాయకుని భక్తులందరూ ఈ వ్రతం చేయడం వలన ఎంతో ఉన్నతమైన స్థితిని పొందుతారని, వ్యాపార అభివృద్ధి జరిగి అందరికన్నా ఉన్నత స్థితిలో ఉంటారని, నరదృష్టి పడిన ఎట్టి పరిస్థితుల్లోనూ పతనం అవ్వరని దీని భావం. ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా జన్మాంతరంలో గణేశుని లోకానికి వెళ్ళి అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారు. చూశారు కదండి, ఈరోజు మనం సంకష్టహర చతుర్థి వ్రత కథలను గురించి తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.